Hi everyone, welcome to Career Big Study Circle. SSC CGL MTS 2024. మనం ఈ 2024లో CGL MTS ఎలానే క్రాక్ చేయాలి, వాటిలో ప్రధానంగా మనకి జనరల్ స్టడీస్ నుండి మంచి స్కోర్ చేయడం కోసం 71 టాపిక్స్ కోసం బిఫోర్ వీడియోస్లో నేను చెప్పడం జరిగింది. ఆ 71 రిపీటెడ్ టాపిక్స్ మీదే మనం కంటిన్యూస్గా వీడియో చేస్తున్నాం. ఇప్పుడు వరకే నేను పాలిటీలో సోర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అదేవిధంగా ఆర్టికల్స్, పార్ట్స్, షెడ్యూల్స్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. బిఫోర్ వీడియోలో నేను డిపిఎస్పి గురించి చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మనం అన్నీ నేర్చుకునేది కూడాను చాలా ఈజీగా షార్ట్ కట్స్తో విత్ ఇన్ ట్రిక్స్తో నేర్చుకున్నాం. అదేవిధంగా ఫర్దర్ క్లాసెస్ కూడా ఈజీగా గుర్తుండిపోయేటట్టు ట్రిక్స్తో మనం గుర్తుపెట్టుకుందాం. చూడండి, ఇంకా ఎస్ఎస్సి ఎంటీఎస్కి వచ్చినట్లయితే మనకి 2 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ మ్యాథ్స్, రీజనింగ్. సెకండ్ సెక్షన్ ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్. మనకి మ్యాథ్స్, రీజనింగ్ వచ్చేసరికి నో నెగిటివ్ మార్కు, జస్ట్ క్వాలిఫై అయితే చాలు. సెక్షన్ 2కి వచ్చేసరికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈ రెండు కలిపి 150 మార్క్స్కి ఉంటుంది. ఈ 150 మార్క్స్కి మంచి మార్కులు నియర్లీ 100+ స్కోర్ చేస్తే మనకి స్కోప్ ఉంటుంది. సో మనకి ఇంగ్లీష్ కూడా మనకి ఇడియమ్స్ కావచ్చు, ఇడియమ్స్ ఫ్రేజెస్ కావచ్చు, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కావచ్చు, అన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఇక ఫండమెంటల్ డ్యూటీస్ చూసినట్లయితే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ మన రాజ్యాంగంలో ఏ పార్ట్లో ఉంటుంది అంటే, ఇప్పటివరకు మనం చెప్పుకున్న పార్ట్స్లో యూ క్యాన్ ఫ్లై డైరెక్ట్లీ ఫ్రమ్ US to UP టు మీట్ చైల్డ్ ఆఫ్ శ్యామ్ అండ్ రామ్. ఓకేనా? ఆ ట్రిక్ ద్వారా ఈ పార్ట్స్ అన్ని గుర్తుపెట్టుకున్నాం. అందులో ఈ ఎఫ్ అనేది ఎక్కడ వస్తుందంటే మనకి పార్ట్ 4 మనకి 4లోనే పార్ట్ 4A వస్తుందండి. ఆర్టికల్ 51A. ఓకేనా? సింపుల్గా కోడ్ ఏంటండి, యూ క్యాన్ ఫ్లై డైరెక్ట్లీ ఫ్రమ్ US to UP. ఇక్కడ యూ గురించి చెప్పుకున్నాం. యూ అంటే యూనియన్ అని చెప్పాను, సి అంటే సిటిజన్షిప్ అని చెప్పాను, ఎఫ్ అంటే ఫండమెంటల్ రైట్స్ అని చెప్పాను, డి అంటే డిపిఎస్పి అని చెప్పాను, ఎఫ్ అంటే ఫండమెంటల్ డ్యూటీస్ అని చెప్పాను. ఇక్కడ 1 ఇది 2, ఇది 2, ఇది 3, ఇది 4A అని చెప్పాను. సో ఇప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్ అందరూ ఉన్నాయండి, 4Aలో ఉన్నాయండి. క్లియర్గా ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు 4 ఏంటంటే ఇక్కడ 4Aలో చూడండి, 4Aలో ఎఫ్ అంటే ఏంటి, ఫండమెంటల్ డ్యూటీస్. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడ ఉన్నాయండి, పార్ట్ 4 ఆర్టికల్ 51Aలో ఉన్నాయి. అయితే ఈ ఆర్టికల్ 51Aలో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని ఏ కంట్రీ నుండి మన దేశం అడాప్ట్ చేసుకుంది. మనకి ఆల్రెడీ ఇండియా అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది కలగోర గంప అనేసి అంటారు. అంటే వేరే వేరే దేశాల నుండి మన వాళ్ళు వివిధ అంశాలను సేకరించి మన కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని కూడా మనం ఏ దేశం నుండి తీసుకున్నాము అంటే రష్యా నుండి తీసుకున్నామండి. ఇది చాలాసార్లు ఇంపార్టెంట్, రష్యా. ఓకేనా? మనం ఏ దేశం నుండి తీసుకున్నామండి ఫండమెంటల్ డ్యూటీస్ని, రష్యా. ఇంకోటి కూడా తీసుకున్నామండి ఫండమెంటల్ డ్యూటీస్తో పాటుగా మనకి రష్యా నుండి ఇంకేం తీసుకున్నామండి, 5 years ప్లానింగ్ అనేది కూడా ఏ దేశం నుండి తీసుకున్నామంటే మనం రష్యా నుండి. అందువల్లే మనకి USSRలో SS ఉంటుంది. మనం గుర్తుపెట్టుకోవడానికి WF గుర్తుపెట్టుకోండి. ఒకటి ఫండమెంటల్ డ్యూటీస్, ఒకటి 5 years ప్లాన్. ఈ రెండు కూడా ఏ దేశం నుండి తీసుకున్నామంటే రష్యా నుండి తీసుకున్నాం. అయితే మనకి ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది మనకి కాన్స్టిట్యూషన్ స్టార్టింగ్ నుండి ఉందా అంటే మనకి కాన్స్టిట్యూషన్ అనేది స్టార్టింగ్లో మనకి 1950లో నుండి కూడా ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అయితే లేవండి. అయితే ఎప్పుడు ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తారు, ఎప్పుడు రాజ్యాంగంలోకి తీసుకున్నారు అంటే మనకి ఎమర్జెన్సీ టైం, మనకి 1975 to 76 ఈ టైంలో మనకి ఇంటర్నల్ ఎమర్జెన్సీ టైం ఉంది. అంటే ఎమర్జెన్సీ అంటే అత్యవసర పరిస్థితుల్లో మనకి అప్పుడు ఎవరంటే పిఎం ఇందిరాగాంధీ గారు మనకి ఆ టైంలోనే ఎమర్జెన్సీ విధించారు. ఆ టైంలోనే 42nd
42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఒకటి వచ్చిందండి. ఈ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 ఓకేనండి. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా స్టార్టింగ్ ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి అంటే 10 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. 10 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. అదే అవి ఏంటి, తర్వాత ఇప్పుడు ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి, ఎగ్జామ్లో ఎక్కువ అడుగుతున్నాడు. ప్రజెంట్ ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయంటే మనకి స్టార్టింగ్ 10 నుండి ఇప్పుడు అనేది 11 అయ్యాయండి, 11కి అయ్యాయి. అంటే ఒకటి యాడ్ అయింది. ఆ ఒకటి ఎప్పుడు యాడ్ అయింది అంటే 2002 86వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి? 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. అదే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని ఎవరి సిఫార్సు మేరకు లేకపోతే ఎవరు రికమెండేషన్ ప్రకారం ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని మన రాజ్యాంగంలో యాడ్ చేయడం జరిగింది అంటే సర్దార్ స్వరణ్ సింగ్ అండి. సర్దార్ స్వరణ్ సింగ్. సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ రిఫర్స్ మేరకు 1977లో మనకి ఈ సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సు మేరకునే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని మన రాజ్యాంగంలో యాడ్ చేయడం జరిగింది. అయితే ఈ ఫండమెంటల్ డ్యూటీస్కి మనకి ఏముంటుందంటే న్యాయం, ఫండమెంటల్ రైట్స్కి ఏముంటుంది, న్యాయ సంరక్షణ ఉంటుంది. అంటే ఫండమెంటల్ డ్యూటీస్ని ఎవరైనా వైలేట్ చేస్తే మీరు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వెళ్ళొచ్చు. బట్ డిపిఎస్పీని వైలేట్ చేస్తే మీరు ఎక్కడికి వెళ్ళలేరు, ఎందుకంటే అవి నాన్ జస్టిసబుల్. అదేవిధంగా ఈ ఫండమెంటల్ డ్యూటీస్ కూడాను నాన్ జస్టిసబుల్. మీకు ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని ఎవరు వైలేట్ చేసినా ఏం చేసినా మీరు సుప్రీంకోర్టుకి కానీ లేకపోతే న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళలేరు. కాబట్టి ఈ ఫండమెంటల్ డ్యూటీస్కి న్యాయ సంరక్షణ లేదు, నాన్ జస్టిసబుల్ ఫండమెంటల్ డ్యూటీస్. అయితే ఆ ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని ఉన్నాయి, అవి ఏంటంటే మీకు సింపుల్గా ఒక ట్రిక్ ద్వారా చెప్తాను. ఈ ట్రిక్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ నెంబర్స్లో చూసినట్లయితే జనరల్గా 51Aలో 1 to 11 అంటారండి. బట్ అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మనకి ఎలా ఉంటాయంటే ఆల్ఫాబెటికల్ నెంబర్స్ ఉంటాయండి. ఆల్ఫాబెటికల్ నెంబర్ ఏ ఉంటుంది, బి, సి, డి, ఈ, ఎఫ్, ABCDEF GHI JK అండి. మనకి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 A to K అంటే 11 ఉంటాయండి. ఈ 11ని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది చూడండి. ఏ అంటే మనకి ఏముంటుందంటే అబాయిడ్. ఏ అంటే అబాయిడ్. ఏంటి అబాయిడ్ అంటే టు అబాయిడ్ బై కాన్స్టిట్యూషన్ అండ్ రెస్పెక్ట్ ఇట్స్ నోబుల్స్, ఇట్స్ నోబుల్ వాల్యూస్ కదా, ఇట్స్ వాల్యూస్ అండ్ నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాంథమ్. అంటే జాతీయ గీతాన్ని రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. అదేవిధంగా జాతీయ గేయాన్ని మనం జాతీయ జెండాని గౌరవించాలి. టు అబైడ్ బై కాన్స్టిట్యూషన్, టు రెస్పెక్ట్ ఇట్స్ వాల్యూస్ అండ్ నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాంథమ్. క్లియర్? ఇక్కడ నేను సింపుల్గా రాస్తానండి. మనకి ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతాడంటే సింపుల్గా ఎలా అడుగుతాడు. ఇది పెద్ద పెద్ద లైన్లు ఉంటాయి, ఈ లైన్ అంతా మీకు అవసరం లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే ఏంటి మేజర్గా అదే చూస్తాం. ఇక్కడ టు అబాయిడ్ బి, నేను చెప్పింది నోట్ చేసుకోండి, షార్ట్కట్గా రాస్తాను. ఇక్కడ టు అబాయిడ్ నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాంథమ్. ఓకేనండి. తర్వాత బి అంటే బాపూజీ అని గుర్తుపెట్టుకోండి. బాపూజీ అంటే ఫర్ ఎగ్జాంపుల్
గాంధీ గారు అవ్వచ్చు, బాలగంగాధర తిలక్ అవ్వచ్చు, లేకపోతే సుభాష్ చంద్రబోస్ అవ్వచ్చు, వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళందరూ కూడాను స్వతంత్ర సమరయోధులు, నేషనల్ ఫ్రీడమ్ ఫైటర్స్. అంటే దీన్ని ఏమంటామంటే టు చెరిష్ ఫాలో నోబల్ పీపుల్ ఆర్ సింపుల్గా ఇన్స్పైర్ అంటే ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు ఉంటారో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఏం చేయాలి అంటే నేషనల్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్. వీళ్ళందరూ ఏం చేశారండి? ఫ్రీడమ్ కోసం ఫైట్ చేశారు కదండి. బాపూజీని గుర్తుపెట్టుకోండి. అంటే బాలగంగాధర తిలక్ అవ్వచ్చు, మహాత్మా గాంధీ అవ్వచ్చు, వీళ్ళందరూ నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్, వీళ్ళందరూ కూడా ఎవరంటే స్వాతంత్ర సమరయోధులు. వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళందరూ ఏం చేశారు? దేశం కోసం పోరాటం చేశారు. అదేవిధంగా వాళ్ళ యొక్క అడుగుజాడల్లో వెళ్ళాలి, లేకపోతే వాళ్ళ యొక్క మార్గాన్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అనేది బి అని చెప్తుంది. బి అని సింపుల్గా రాసింది చూడండి. నేషనల్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్ అండి. సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి. 1 ఏంటంటే నేషనల్ ఫ్లాగ్, నేషనల్ యాంథమ్ అండి. సెకండ్ ఏంటంటే నేషనల్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్ అండి. ఓకేనా? థర్డ్ చూసినట్లయితే థర్డ్లో మనకి ఏముంటాయంటే ఎస్యు ఇది గుర్తుపెట్టుకోండి. అంటే టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ సావరినిటీ యూనిటీ ఇంటిగ్రిటీ. సావరినిటీ యూనిటీ ఇంటిగ్రిటీ అంటే దేశ ఐక్యతను మనం కాపాడాలి. టు అప్హోల్డ్ ప్రొటెక్ట్ సావరినిటీ యూనిటీ ఇంటిగ్రిటీ. తర్వాత డి అంటే ఏంటంటే డిఫెన్స్ అండి. డి అంటే డిఫెన్స్ లేదా డిఫెండ్. ఏంటంటే డి అంటే టు డిఫెండ్ అవర్ కంట్రీ. మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. టు డిఫెండ్ అవర్ కంట్రీ అండ్ టు రెండర్ నేషనల్ సర్వీస్. అంటే మీకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు దేశాల కోసం ముందుకు రావాలి అనేది డి చెప్తుందండి. అందువల్లే డిఫెన్స్, టు డిఫెండ్ అవర్ కంట్రీ, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా యుద్ధం వచ్చినప్పుడు మనం ఏంటంటే ముందుగా ఉండాలండి. మన దేశం కోసం మనం ముందుగా, యుద్ధం కోసమైనా దేనికోసమైనా మన దేశం కోసం మనం ముందుగా రావాలి. అలాగా టు డిఫెండ్ అవర్ కంట్రీ. ఈ అంటే ఏంటంటే ఈక్వాలిటీ అంటే టు ప్రమోట్ హార్మోనీ. అంటే మనకి స్వాతంత్ర భావాన్ని లేకపోతే ఈక్వాలిటీని మనం ప్రమోట్ చేయాలండి. అంటే ఇక్కడ ఈక్వాలిటీలో చూసినట్లయితే బ్రదర్హుడ్ రిలేషన్స్ అంటే సమాజంలో సోదరి భావాలతో మెలగాలి. అదేవిధంగా జెండర్ ఈక్వాలిటీ అంటే మహిళలతో కూడా మంచిగా బిహేవ్ చేయాలి. అదేవిధంగా వేరే మతాలను కూడా మనం రెస్పెక్ట్ చేయాలి, గౌరవించాలి. ఇవన్నీ కూడా మతాలను గౌరవించాలి, ఏంటంటే లాంగ్వేజెస్ని గౌరవించాలి. అంటే ఒక్కొక్కరు ఒకలా మాట్లాడతారు, మతాలను గౌరవించాలి. నెక్స్ట్ జెండర్ ఈక్వాలిటీ లేకుండా అందరినీ గౌరవించాలి, అందరితో బ్రదర్హుడ్ రిలేషన్స్లో మంచిగా ఉండాలి. తర్వాత ఎఫ్ అంటే రెడ్ ఫోర్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఎఫ్ అంటే రెడ్ ఫోర్ట్. ఎఫ్ అంటే ఏంటంటే రెడ్ ఫోర్ట్ ఏం గుర్తుపెట్టుకోండి. రెడ్ ఫోర్ట్ ఏంటంటే రిచ్ హెరిటేజ్. అంటే టు ప్రొటెక్ట్ లేదా టు ప్రిజర్వ్ అండ్ ఇంప్రూవ్ రిచ్ హెరిటేజ్ని మనం ఇంప్రూవ్ చేయాలి లేదా కాపాడుకోవాలి. రిచ్ హెరిటేజ్ అంటే సంపదను మనం ఏంటంటే కాపాడుకోవాలి. తర్వాత జి అంటే ఏంటంటే గ్రీన్ ఎన్విరాన్మెంట్. అంటే మనం ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలి. అంటే లేక్స్ అవ్వచ్చు, ఫారెస్ట్ అవ్వచ్చు, వైల్డ్ లైఫ్ శాంచురీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే మనం కాపాడుకోవాలి. ఇది
మనకి వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972 ప్రకారంగా ఇది చెప్పడం జరుగుతుంది. జీ అంటే గ్రీన్ ఎన్విరాన్మెంట్. హెచ్ అంటే హ్యూమనిజం అండి. టు ఇంప్రూవ్ హ్యూమనిజం అండ్ హెచ్ అంటే గుర్తుపెట్టుకోండి హ్యూమనిజము. ఇంకోటి గుర్తొస్తుందండి హోమ్జీ జహంగీర్ బావా. ఎవరండి ఇతను? మనకి సైంటిఫిక్గా మనకి ఎక్కువ సైంటిఫిక్ అంటే అటామిక్ గురించి ఎక్కువగా ప్రయోగాలు చేశారు. అతను మనకి దానికి ఫాదర్ ఆఫ్ ది న్యూక్లియర్ అండి. ఇక్కడ హోమ్జీ జహంగీర్ బాబా. ఇక్కడ చూసినట్లయితే హ్యూమనిజాన్ని మనం ఏం చేయాలి? ప్రమోట్ చేయాలి. అదేవిధంగా మనకి సైంటిఫిక్ టెంపర్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. సైంటిఫిక్ టెంపర్. తర్వాత ఐ అంటే పబ్లిక్ టు ప్రొటెక్ట్ పబ్లిక్ అంటే ప్రభుత్వ ఆస్తులని కాపాడుకోవాలి. అదేవిధంగా అబ్జర్వ్ వైలెన్స్ని మనం తొలగించాలి. చూడండి సింపుల్గా ఐఎస్ఎస్ గుర్తుపెట్టుకోండి. ఐఎస్ఎస్. తర్వాత జే అంటే ఏంటంటే మీరు ఏం చేయాలంటే మీ అచీవ్మెంట్స్ని ఇండివిజువల్ అచీవ్మెంట్స్ని సాధించాలి. గ్రూప్గా కలిసి సాధించాలి. అంటే టు స్ట్రైవ్ టు అచీవ్ యువర్ గోల్స్ అండ్ టుగెదర్ కమ్యూనిటీతో కలిపి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా టీం ఉందండి. టీం మొత్తంగా మనకేమవుతుంది? ఏదో ఒక వరల్డ్ కప్ వెళ్ళడం ఇలాగ ఉంటుందండి. టు అచీవ్ మీ గోల్స్ని మీరు అచీవ్ చేయాలి. కే అంటే మనకి కే అంటే కింగ్. కే అంటే కిడ్స్ ఎడ్యుకేషన్ లేదా కిడ్స్ నాలెడ్జ్ అని గుర్తుపెట్టుకోండి. కిడ్స్ నాలెడ్జ్ అంటే వాళ్ళకి నాలెడ్జ్ను ప్రొవైడ్ చేయాలి. ఎవరికి అంటే వీళ్ళకి 6 to 14 years వాళ్ళందరూ కూడా వీళ్ళకి నాలెడ్జ్ను ప్రొవైడ్ చేయాలి. ఈ ఆర్టికల్ 51K అనే మనకి 2022 86 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని యాడ్ చేయడం జరిగింది. ఇది ఓవరాల్గా మనకి ఫండమెంటల్ డ్యూటీస్. మరొకసారి క్లియర్గా చెప్తానండి. ఈ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఏ అంటే అబాయిడ్ అంటే ఏంటండి? నేషనల్ ఫ్లాగ్ని నేషనల్ యాంథమ్ని మనం గౌరవించాలి. రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలి. బి అంటే ఏంటి? బాపూజీ అని గుర్తుపెట్టుకోండి. అంటే నేషనల్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్. అంటే ఫ్రీడమ్ కోసం ఎవరైతే ఫైట్ చేస్తారో వాళ్ళ యొక్క అడుగుజాడలు వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మూడోది ఏంటండి? సి ఏం చెప్తుందండి? సి అంటే టు ఇంప్రూవ్ సోవరెనిటీ, యూనిటీ, ఇంటిగ్రిటీని ఇంప్రూవ్ చేయాలి. తర్వాత టు అపోల్డ్ అండ్ రెస్పెక్ట్. తర్వాత టు డిఫెండ్ అవర్ కంట్రీ. అంటే మన దేశాన్ని మనము రక్షించుకోవాలి. ఎప్పుడైతే మన అవసరం అవుతుందో దేశంకి మనం అప్పుడు దేశ సేవ కోసం మనం ముందు రావాలి. తర్వాత ఈ అంటే ఈక్వాలిటీ అంటే మనకి ఏంటంటే జనాల్లో బ్రదర్హుడ్ రిలేషన్స్. అంటే ప్రజలందరితో మనం ఐక్యమత్యంగా ఉండాలి. మంచి రిలేషన్ అంటే కులాల మధ్య గొడవలు, మతాల మధ్య గొడవలు లేకుండా మహిళలను గౌరవించాలి. ఇవన్నీ కూడా ఏమొస్తుందంటే ఈక్వాలిటీ. టు ప్రమోట్ హార్మోనీ అంటే మంచి పీస్, శాంతియుతంగా ఉండాలి. ఎఫ్ అంటే రెడ్ ఫోర్ట్ గుర్తుపెట్టుకోండి. టు ప్రిజర్వ్ టు ఇంప్రూవ్ రిచ్ హెరిటేజ్ అంటే వారసత్వ సంపదని మనం పరిరక్షించాలి. అదేవిధంగా జి గ్రీన్ ఎన్విరాన్మెంట్. మనం ఎన్విరాన్మెంట్ని ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ అవ్వచ్చు. టు ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్, టు సేఫ్ గార్డ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ లేకపోతే వైల్డ్ లైఫ్ సంబంధించినవన్నీ కూడా మనం ఏం చేయాలంటే మనం ప్రొటెక్ట్ చేయాలి. అదేవిధంగా హెచ్ అంటే టు ఇంప్రూవ్ హ్యూమనిజం అండ్ సైంటిఫిక్ టెంపర్ని అంటే సైంటిఫిక్గా శాస్త్రీయ విధంగా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. తర్వాత ఐ అంటే ఐఎస్ఎస్ అంటే మనకి పబ్లిక్ భవనాలు, పబ్లిక్ వస్తువుల్ని లేకపోతే ప్రభుత్వ ఆస్తువుల్ని మనం ధ్వంసం చేయకూడదు. ప్రభుత్వ ఆస్తుల్ని మనం ఏంటంటే కాపాడుకోవాలి. అదేవిధంగా అబ్జర్వ్ వైలెన్స్. మనం వైలెన్స్ చేయకూడదు. తర్వాత జే అంటే మీరు ఇండివిజువల్గా కానీ గ్రూప్గా కానీ మీరు ఏం చేయాలంటే మీ యొక్క అచీవ్మెంట్స్, మీ గోల్స్ మీరు సాధించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటండి ఎస్ఎస్సి సీజన్ మనం సాధించాలి. అది అలా గోల్ అండి. తర్వాత కే అంటే మనకి ఏంటంటే చిన్న పిల్లలకి 6 to 14 years వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇక్కడ చూసినట్లయితే ఈ కే అనేది 2022
2002 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దీన్ని యాడ్ చేయడం జరిగింది. ఇదే చూసినట్లయితే మనకి ఫండమెంటల్ రైట్లో చూసినట్లయితే ఆర్టికల్ 21A ఉంటుంది రైట్ టు ఎడ్యుకేషన్. ఆర్టికల్ 21A ఆర్టికల్ 51K అని కూడా సేమ్ అండి. ఇదొక ఎస్ఎస్లో ప్రీవియస్ క్వశ్చన్ అండి. ఆర్టికల్ 21A ఈజ్ ఈక్వల్ టు ఆర్టికల్ 51K అనేది ఈక్వల్ అండి. ఆ రెండు కూడా ఈక్వలే. అయితే ఇక్కడ ఫండమెంటల్ డ్యూటీస్లో ఆర్టికల్ 51Kలో పెట్టారండి. సో ఇది ఓవరాల్గా మనకి ఇక్కడే వర్మా కమిటీ ఇక్కడండి ఫండమెంటల్ డ్యూటీస్లో వర్మా కమిటీ వస్తుందండి. నేను డిపిఎస్పిలో నేను ఫ్లోలో చెప్పినట్టు ఉన్నాను. డిపిఎస్పిలో అయితే కాదండి. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఫండమెంటల్ డ్యూటీస్కి కమిటీ ఏంటంటే వర్మా కమిటీ అండి. సో ఓవరాల్గా మనకి ఫండమెంటల్ డ్యూటీస్ సంబంధించి నెక్స్ట్ క్లాస్లో మనం పార్లమెంట్కి సంబంధించి యూనియన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.